గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. అవును, ఆ కనెక్టింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఏమైంది? మనకు రావడం కష్టం డాడీ. ఏ యాక్చువల్ గా మనం వేయాల్సిన రోడ్డుకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ అవతల వాళ్ళు 1.5 కోటి టెండర్ వేస్తున్నారంట. వాళ్ళ క్లాస్ వచ్చినా సరే మన కాంట్రాక్ట్ రాకూడదని ట్రై చేస్తున్నారు. సరే, మనం అనుకున్న 2 కోట్లకే వేసాయి. రాదు డాడీ. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి లాస్ అయినా పర్వాలేదు, మనకు ప్రాఫిట్ రాకూడదు అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నాను, మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి రాసి రావాలి. ఏసై చెప్తా. ఓకే సార్, ఎవరో రంగారావు గారు అంటండి. అపాయింట్మెంట్ ఉంది డాడీ. రమ్మన్. అలాగే సార్. ఎవరతను? ఎవరో మ్యారేజ్ బ్రోకర్. నమస్కారం సార్. మీకు ఏలూరు నన్నప్రియ సత్యనారాయణరావు గారని తెలుసు కదా? వాళ్ళ విషయం చెప్పండి. వాళ్ళ మనవడు కుమార్ అని మీ అమ్మాయిని లాస్ట్ ఇయర్ ఏదో పెళ్లి క్యాసెట్ లో చూసాట. ఆ విషయం కొంచెం అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడండి అమెరికాలో. నెలకు 5-6 లక్షల పైన సంపాదిస్తాడండి. ఓ పెద్ద బంగ్లా కూడా కట్టాడండి. ఎక్కడ? అమెరికాలోనండి. అమ్మా నాన్న ఉన్నారండి. అమెరికాలోనా? కాదండి, ఇక్కడే. ఓ, అంటే వచ్చి చూసి వెళ్తుంటాడా? అబ్బే, అంతకర మాత్రం చేయటండి. ఎప్పుడైనా వాళ్ళని చూడాలనిపిస్తే వీసా టికెట్లు పంపించి వాళ్ళే అమెరికా పిలిపించుకుంటాడండి. అసలు అతను దర్జా హోదా మీకు సరిగ్గా సరిపోతుందని. రంగరావు గారు, జస్ట్ మినిట్. కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఇండియాలో ఉన్న అమ్మ నాన్నను చూడ్డానికి టైం లేనివాడు ఇంట్లో పెళ్ళానేం చూస్తాడండి? అయినా నా కూతురు చూడ్డానికి క్యూలో నిలబడి వీసా తీసుకునేంత దుస్థితి నాకొద్దు. అది నా కూతురికి ఎలాంటి వాడు కావాలో నాకు తెలుసు. మీరెళ్ళొచ్చు. పోనీ ఒకసారి అతను ఫోటో. చెప్పానుగా, అంజలి కాబోయే భర్త రెడీగా ఉన్నాడు. మీరెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సారథి, గుడ్ మార్నింగ్. కమ్ 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 కమ్. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తాను. నో నో నో, నీకంటే ఇంపార్టెంట్ పని అంటే యారా. నైస్ ట్రై. థ్యాంక్ యూ సార్. ఆవకాయ 12. ఆ 12 కూడా పైన పెట్టి బాబాయ్. పొరపాట్లు చూసుకోలేదు. పొరపాటు గారు అలవాటైనా చూసుకోలేదు కానీ. నెక్స్ట్. మాగాయ 30, తొక్కు పచ్చడి 10. తొక్కల పచ్చడి ఏమి రాస్తాం బాబాయ్, చేతులు లాగేస్తున్నాయి. మంచి టీ అయితే ఉంటుంది చూడు. అదెంత పని? మన దగ్గర స్టవ్ ఉంది, గిన్నె ఉంది, టీ పొడి ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, పందారు ఉంది. ఫ్లాస్క్ ఉందా? ఉంది. అది తీసుకెళ్ళినా నీ హోటల్ 2 టీ పట్టరా. అలా కానీ ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ వద్దునా అంటే ఏనాడా? ఎప్పుడు ఆంటీలే. ఏ బ్యూటీ పార్లర్ లో పెట్టుకుంటే చదువు మానేసి 24 hours నేనే డ్యూటీ చేసి ఉండేవాడిని. ఏనాడు పొగరు ఫిగరు. నువ్వా? ఈ షాప్ ఓనా? లోను. ఓహో. అవును, ఏం కొనడానికి వచ్చావు? హార్లిక్స్. మరి ఫారెక్స్? ఫారెక్స్ నీలా ఎదిగే పిల్లలకి మంచిది. అక్కడ వెళ్ళి కొనుక్కో వెళ్ళు. నేనేం చిన్న పిల్లని కాదు. మరి పెద్ద పిల్లవా? ఆడపిల్లని. చా, పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అంజలి, ఈ పెర్ఫ్యూమ్ ట్రై చేసి చూడు. ఇంకొందా అమ్మాయి? కొత్తగా సెంట్లు వచ్చినాయి కదా, వాడు అమ్మాము. అది మొగాళ్ళు కొట్టున్నది. ఇదేంటిది రాదా? ఇది అది రాదు బాబు. ఏ పాడైపోయిందా?
లేదు బాబు, ఆ. అది నాన్నగారు తాళం వేసుకుని నీ మీద అంత నమ్మకం ఏంటి? నా మీద నమ్మకం కాదు బాబు, ఆ. నీ మీద అనుమానం. అప్పుడు అవుట్ అంటారు, అప్పుడు మ్యాచ్ ఆపేస్తారు. నీట్ గా 4 వెళ్ళాలంతే. ఇది ఓకే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? నా పర్సనాలిటీగా మాత్రం చేయకపోతే అసహ్యంగా ఉంటుంది అన్న. మీరంతా రిషి గడి ఫ్యాన్సా? కాదు ఫ్రెండ్స్. మరేంటి అటు సింగిల్ కొడితే చప్పట్లు కొట్టేస్తున్నారు? కొన్ని సెంచరీ కొడితే కొట్టచ్చా సార్? హాఫ్ సెంచరీ కొట్టమని చాలు. ఈజీ కొడతాడు. ఏంటి బెట్టా? ఒరే రిషి గారి స్కోర్ ఎంత? రఫ్ గా 45 ఉంటది. కరెక్ట్ కనుక్కొని చెప్పు. 46. ఆడ 50 కొట్టడానికి 2000 పందెం. కొడతాడని 4000 పందు. డన్. రే ఒక్క బోర్ కొట్టరా, రాత్రంతా పీతలా తప్పడిపోవచ్చు. హాయ్ హాయ్. రిషి చాలా బాగా ఆడుతున్నాడే. రే పండు డబ్బులు రా. ఎలా కడుపు అన్నం తిన్నావా బిర్యానీ తిన్నావా? ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయాడు ఫీల్ అవుతుంటే ఇప్పుడు డబ్బులు ఆడుతుంటే రేపు పొద్దున్న కనపడా. నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడుతున్నావు అనుకుంటే సచిన్ లాగా వెళ్ళకొచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్. ఏంటో చూపు నువ్వు సిగ్నల్ లైట్స్ ఇంత కళ్ళు వేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడటం వేరే, నువ్వు చూడటం వేరే. ఏంటి వేరే? సీనియర్స్ ఎదురు ప్రశ్నలు వేయడం మానే లైఫ్ లో పైకి వస్తావు. ఏమి లేకరా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టుంది మా తల్లి. అయ్యి పాపి చూస్తేనే 4000 పోయిందంటే నవ్వితే 40,000 ఈజీగా పోతాయి. లైఫ్ లో పెట్టాను. కొనుక్కున్నాక చదవచ్చు కదా. చదివితే కదా కొనొచ్చులేదో తెలిసేది. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు ఈలోగా అన్ని చదువుకొని ఏదో ఒకటైనా కొనరా. హాయ్. నువ్వు కూడా బుక్స్ కొనడానికి వచ్చావా? మనకు అమ్మడమే కానీ కొనడం అలవాట్లేదమ్మా. ఎవరైనా ఫ్రెండ్ కోసం వచ్చావా? ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తే గానీ వదిలేలేవేంటి నువ్వు? ఊరికినే అడిగానులే బాబు. అది సరే, నీకు వర్షం అంటే బాగా ఇష్టమా? ఏ కొనిస్తావా? నువ్వు డబ్బులు ఇవ్వాలే గానీ ఏం కావాలంటే అది కొనిస్తాం. ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడా? ఈ వర్షంలో మిరపకాయ బజ్జీ ఏదైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. నువ్వు ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తానా? సరే సరే అండి, సరిపోతుందా? పద వెళ్దాం. ఐస్ క్రీమ్ వస్తోంది, తినేసి వెళ్దాం. ఇంత వర్షంలో ఐస్ క్రీమా? వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ ఎదవైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని రిషి చెప్పాడా? నీకెలా తెలుసు? ఆ లాంగ్వేజ్ నీది కాదులే. అవును, ఎంతసేపు అయింది వెళ్ళి? 15 minutes. పార్లర్ పక్కనే ఉందిగా, వెళ్దాం పదా. ఓకే. థ్యాంక్స్. ఎంత ఇచ్చావు వాడికి? 100. వెళ్ళి ఇంకో 100 ఇచ్చిరా. పాప మేము సరిపోతాయో లేదో. ప్రియా, నీతో కలిసి ఇలా కాఫీ తాగుతానని కళ్ళ కూడా అనుకోలేదు తెలుసా? ఏ నేను రాననుకున్నావా? లేదు, నీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది అనుకోలేదు. కమ్ ఆన్ మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ, 1 sec. యా ష్యూర్. ఏంటి ఇలా వచ్చారు? వేరే పని లేదా మీకు? పనిలేని మాకు కాదు నీకు. దీనికి ఐస్ క్రీమ్ తెస్తానని ఇక్కడికి వచ్చి ప్రియతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతున్నావా? 100 నువ్వు ఇచ్చావా? లేదు. అయితే నార్మల్స్ మళ్ళీ పడుండు. ఆఫ్టర్ ఆల్ 100 ఇచ్చినందుకు జేమ్స్ బాండ్ లో అసిస్టెంట్ వేసుకుని చెకింగ్ వచ్చేయాలా? అయినా వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటి అసహ్యంగా?
మొగాళ్ళు అంటే 1000 మందితో 1,00,000 పనులు ఉంటాయమ్మా, అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా రోడ్ల మీద చీప్ గా పంచాయతీలు అవి పెట్టకూడదు. సారీ. అంటే ఐఎమ్ సారీ. సర్లే గానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది. ఇంటికి వెళ్ళి బజ్జు అమ్మా. వెళ్ళు. దారిలో ఐస్ క్రీమ్ బళ్ళవి కనిపిస్తే ఆగొద్దు. బాగా పెట్టాడుగా ఐస్ క్రీమ్, ఇంకా ఎందుకు? వెళ్దాం పదా. ఫస్ట్ బెల్ అవగానే క్లాస్కి వెళ్ళిపోతాడు అసహ్యంగా. రవిగాడ్రా ఇదిలో టాప్ ఏది అడిగి చెప్పేస్తాడు. నిజమా? ఒరే రవి ఇలా రామ్మా. నువ్వు క్విజ్లో కుమ్మేస్తా ఉంటగా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 45. అందులో ఎంతమంది మరణించిద్రి? 2 కోట్ల మందికి పైగా. వారి పేర్లేమి? వెళ్ళి కనుక్కొచ్చి కనిపించే. మా ఎలా కట్టాను జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వేయాలి. నువ్వు అవ్వాలి. ఎక్కువ చేయకా. జెంట్మెన్ వస్తున్నారు రా. సార్ 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 ఒక్క నిమిషం. పండుగడికి డౌట్ అండి సార్. అడుక్కో సార్. వన్ ఫైన్ మార్నింగ్ బ్రిటిష్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి సుబ్బు నేను దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకి ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జంటను మ్యారేజ్ చేసుకుంటాను. అయితే ఆవిడ వచ్చారు, లెటర్ రాయించుకోండి. అవునరా, కనకాన్ని మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి ఇచ్చి పెళ్లి చేశారు. లేరా, నీకు మాధురి దీక్షిత్ ప్రీతి సింత కావాలా? ఇంట్లో శ్రీదేవంతర్ దాన్ని నేనుంటే పెళ్లి చూపులకు విగ్గు పెట్టుకొచ్చి మోసం చేసింది చాలక మళ్ళీ ఈ వేషాలు కూడానా? అంజలి అంజలి ఒక్క నిమిషం. అంజలి ఆ రోజు సడన్ గా ప్రియా అక్కడ కనిపించేసరికి నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ. దీనికి కోపం కూడా వస్తుందా? ఓకే రౌండ్కి వచ్చే ఇదిగో వెయ్యి. అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. ఏ అమ్మాయి నాన్న? నువ్వు ఎవరిని చూస్తున్నావో ఆ అమ్మాయి. నేను చంద్రుని చూస్తాను. సర్లే గాని తనేం చదువుతుంది? ఎవరు? ఆ అమ్మాయి. నాన్న ప్లీజ్ నాన్న. రేయ్, దేవదాస్ లో నాగేశ్వరరావు లాగా డాబాలెక్కి చంద్రుడిని గొడుగులేసుకుని సూర్యుని చూస్తే ఉపయోగం లేదు. మనసులో ఉన్నది ఆ అమ్మాయికి చెప్పేయి. లేకపోతే వయసు అయిపోయాక నాలాగా ప్రేమ కథలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు. నీకేమైంది నాన్న? నీలా చదువుకోలేదు కానీ నీలాగా లవ్ చేశాను. చెప్పడానికి భయపడ్డాను. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. ఎవరు నాన్న ఆవిడ? మీ అమ్మ. రేయ్, ఒకటి మాత్రం గుర్తుంచుకో, సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.
నీతో చాలా రోజులుగా విషయం చెప్పాలనుకుంటున్నా అంజలి, కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే అంతా లెటర్లు రాశాను. అసలు డబ్బులుంటే బంగారు రేఖ మీద అక్షరాలకు బదులు ముత్యాలతో రాసి ఉండేవాడిని. కానీ ఏం చేస్తాం, పేదరికం. లవ్ లెటర్ రాయడానికి ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేని పేదరికం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ నా లివర్ అంజలి. లివర్ అనేది ఫ్లవర్ కన్నా సున్నితమైంది. గుండెకైనా ఆపరేషన్ చేయొచ్చేమో కానీ లివర్కి ఏమైనా జరిగితే ఏం చేయలేం అంజలి. అందుకే దీన్ని లివర్ అన్నాను. దీన్ని ఎలాగైనా సరే నువ్వే ప్రియకివ్వాలి. నువ్వే ఊరికే ఇవ్వక్కర్లే. ఈ చాక్లెట్ తీసుకో. అయిపోయి నాకు సిక్కేసేస్తా. ప్రియా, నా గుండెలయ్య, నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అలా. అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కలా. నువ్వు కాదంటే విస్కీ తాగుతాను దేవదాసులా, అవునంటే ఇద్దరం కలిసి తాగుతాం ఒకే కోకోకోలా. నువ్వు లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు. దాన్ని తినడం నా వల్ల కాదు, నీ మీదొట్టు. ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు, అంతేగాని మాట్లాడడం మానేస్తే ఊరేసుకోవడానికి చూసుకుంటావు పెద్ద చెట్టు. ఈ కవిత రాసిన రేనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్తోనే అయినా దాని రీఫిల్ నిండా నా ఫీలింగ్ నింపాను. అందులో ఉన్నది ఇంక కాదు ప్రియా, నిన్ను నన్ను కలిపే ప్రేమనే లింక్. ఇంత పోయిటరీ రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్ గా నీకు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అందుకే అంజలికి ఇచ్చి నీకు ఇమ్మన్నాను. అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన బ్రెయిన్ ఎదిగిన క్యాండిడేట్ అదొక్కతే. ఒక చాక్లెట్ ఇస్తే చాలు, చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది. సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికి ఒక చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే. ఈ రోజు గురువారం సాయంత్రం 5ంటికి అమ్మ చెల్లి సాయిబాబా గుడికి వెళ్తారు. నేను మాత్రం నీకోసం గుమ్మం బయట దిష్టి కుమ్మడికాయలా వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదూ? నీకోసం 5-6 వేల కళ్ళతో ఎదురు చూస్తూ 1,00,000 ముద్దులతో నీ అమర ప్రేమికుడు రిషి. సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు అంత ఆవేశపడకరా, బిల్లు మిగడది కానీ. ఆర్డర్ సార్. కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్, కోల్డ్ కాఫీనా సార్? హాట్ ఎంత, కోల్డ్ ఎంత? హాట్ 35 సార్, కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. ఏ 4 కప్పులు గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్? ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి. నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే వెనకాల అమ్మాయి భలే ఉందరా. ఎక్కడరా? రే గమ్మున తాగండి రా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 40 రూపాయలు వేస్తాడు. ఒరే సాయంత్రం 5ంటికి హరిహర కళాభవన్లో ఫ్రెండ్స్ సినిమాలు వేస్తున్నారంట. ఫుల్ సీన్ అంటరా. అయితే వెళ్దాంరా. సారీ రా, నేను 5ంటికి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఇంకా 5 అవ్వలేదురా. ఫోన్ చేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ, గెట్ మీ 3351058. 1 హలో హలో, అంజలి ఉంటే కొంచెం పిల్లమ్మా. మీరెవరండి? చిరంజీవి మాట్లాడుతున్నా. అంటే అల్లు రామలింగ అల్లుడు, అల్లు అరవింద్ బావమరిది. నువ్వు ఫోన్ ఇవ్వయ్యా. అంజలి నీకే ఫోన్. ఎవరు? ఎవరో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య అమ్మా. హలో, నేను రిషిని మాట్లాడుతున్నా. ఏంటి కాలేజ్ అయిపోయిందా? ఫోన్ చేసావా? వెరీ గుడ్. అవును, ఏంటి లెటర్ పీకి ఇచ్చావమ్మా? ఎండ్లో ఎక్కువ తిరగకుండా పడుకోమా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నేను మాట్లాడాలి. డెఫినెట్లీ. నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీ నెంబర్ చెప్తే వాళ్ళు కల్పిస్తారు. నేను ఆ నంబర్కే మాట్లాడాలి. మీరు అంజలి ఫాదర్. ప్లీజ్. హలో నాన్న, నేను రా. డాడ్? ఏం లేదమ్మా, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. మమ్మీని నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పు. బాయ్.
అంజలి మీ అమ్మాయి సార్? చెప్పాను కదా. నేను అంజలి క్లాస్మేట్ అండి. హాయ్ రిషి. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అసలు మీ పోలికలే రాలేదండి. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. పొరపాట్లో నిజం చెప్పాను. నైస్ మీటింగ్ యూ సార్. బాయ్. హాయ్. ఎక్కడికి వెళ్ళవరా? పాపం ఈ అమ్మాయి నీకోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. కూర్చోమ్మా. మీరు? అదేంట్రా, తను కూడా మీ కాలేజీలోనే చదువుతోందంటగా? అదే ఎక్కడో చూసినట్టుంది. బాగా తెలుసని చెప్పింది. నేను తెలిసి ఉండొచ్చు. నీకు కూడా తెలుసని చెప్పింది. అమ్మా మీరు ఇంకా గుడికి వెళ్ళదా? నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, మేము వెళ్తాంలే. గుడికి వెళ్ళొస్తామమ్మా. అలాగే. బాయ్ అంజలి. బాయ్. తనకేవో డౌట్స్ ఉన్నాయంట, క్లారిఫై చెయ్యి. నువ్వేంటి ఏదో భోజనానికి కూర్చున్నట్టు సెట్ లేవు? బయలుదేరమ్మా. లే. ఏ ఏమైనా పనుందా? ఇంకాసేపట్లో ప్రియ వస్తుంది. రాదు. యా? దానికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు కాబట్టి. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. విన్నట్టు కాదు, రాసినట్టుంటుంది. నువ్వు లెటర్ చదివావా? చదివాను. వేరే వాళ్ళకి రాసిన ఉత్తరాలు చదవడం మేనేజ్ కాదా నీకు తెలీదా? వేరే వాళ్ళకి రాసే ఉత్తరాలు నా గురించి రాయటం మేనేజ్ కాదా నీకు తెలీదా? నువ్వు ముందు లెటర్ ఇటీ. ఇదెక్కడివ్వాలో నాకు బాగా తెలుసు. అంజలి మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ కోద్దాం. నువ్వు ఆ లెటర్ నాకు ఇచ్చేయి. నువ్వు చేసిన పని క్షమించి వదిలేస్తాను. చా నిజమా? సెట్ అయ్యలేదు. ఎన్నాళ్ళకి నాకు దొరికావు రిషి. ఏం పోయిట రాసావు? ప్రియా నా గుండెలయ. అంజలి ప్లీజ్. నా మనసు ప్రేమ. అంజలి లెటర్ ఇచ్చేయి. అంజలి చెప్పేది మర్యాదగా లెటర్ ఇస్తావా? అంజలి ఆగు. నీకే చెప్తాను లెటర్ ఇచ్చేయి. ఏయ్ ఆగు. ఆగమన్నానా? అంజలి I love you. అంజలి నేను చెప్పేది నువ్వు నమ్మట్లేదు కదా? ప్రియకి లవ్ లెటర్ రాసి నన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్ముతాను? ఎలా నమ్మాలనేది నీ ఇష్టం, కానీ ఎందుకు నమ్మాలో నేను చెప్తాను. అంజలి ఇప్పుడు మామిడి చెట్టు ఉంది. దానికి ఒకే ఒక మామిడి పండు ఉంది. అది చేతికి అంతనంత ఎత్తులో ఉంది. అది కావాలంటే మనం ఏం చేస్తాం? దగ్గరలో దాన్ని కొట్టడానికి ఏదైనా రాయి దొరుకుతుందేమో అని చూస్తాం. కానీ దూరం నుంచి చూసేవాడికి మాత్రం వీడి పైన ఉన్న పండును వదిలేసి కింద వెతుకుతున్నాడు అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా పండు ఎంత ఇంపార్టెంటో దాన్ని కొట్టాలంటే రాయి కూడా అంత ఇంపార్టెంట్. ఈ కథలో రాయి ప్రియా, పండు నువ్వు. ఒకవేళ నేను ఈ లెటర్ ప్రియకి ఇచ్చేసుంటే? నువ్వివ్వవు, నాకు తెలుసు. అంజలి, ఇక్కడ ప్రేమిస్తే ఇక్కడ తెలిసిపోతుంది.